జిల్లా చిలకలూరుపేటలో గత గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్నటువంటి భారీ కంటైనర్ ను ఒక షిఫ్ట్ కారు అతి వేగంగా వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో 5 విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం చెప్పి ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు వైపు నుంచి ఒంగోలు వైపుకు ట్రాక్టర్లను తీసుకెళ్తున్న కంటైనర్ ను దాని వెనక వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టి కంటైనర్ లోపలికి చొచ్చుకుపోయింది. కంటైనర్ లోపలికి కారు బలంగా ఢీకొట్టి తెచ్చిపోవడం, కారు మొత్తం కూడా పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న 6గురిలో 5 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా కూడా 20 నుంచి 22 ఏళ్ల వయసున్న వారిగా అవడం గమనార్హం. మృతుల్లో గుంటూరు జిల్లా చెందినటువంటి వడ్లమూడి విజ్ఞాన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులుగా కూడా వీళ్ళంతా పోలీసులు గుర్తించారు. అయితే వినికొండకి చెందినటువంటి శ్రీకాంత్, అదేవిధంగా వినికొండ సమీప గ్రామంలో ఉన్నటువంటి సమీప గ్రామానికి చెందినటువంటి వాసు, అలాగే పిడుగురాళ్ళకు చెందిన మహేష్, అదేవిధంగా నూజెండ్ల మండలం మొలకలూరుకు చెందిన యశ్వంత్, వీళ్ళంతా కూడా విజ్ఞానంలో యూనివర్సిటీలో చదువుతున్న, అదేవిధంగా లారాలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి రామిరెడ్డి, తొల్లూరు మండలం ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళంతా కూడా కారులో ఒక భజన కార్యక్రమానికి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. వినికొండ మండలం దొండపాలెంకు చెందిన మద్దుకూరి కార్తీక్ కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళంతా కూడా స్నేహితులుగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కారులో భజన కార్యక్రమానికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో 6 విద్యార్థులు కూడా 4 అయ్యప్ప మాల ధరించున్నారు. ఒకరు స్వామిమాల, వెంకటేశ్వర స్వామిమాల ధరించినట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళంతా ఒక ఆలయానికి భజన కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. కారులో వెళ్తున్న సందర్భంలో చిలకూరుపేట బైపాస్ వద్ద కారు అతివేగంగా ఈ భారీ కంటైనర్ ను ఢీకొట్టిన ఘటనలో వీళ్ళంతా కూడా దుర్మరణ పాలన పరిస్థితి కనిపించింది. వీళ్ళంతా కూడా కారు బలంగా కంటైనర్ లోకి చొచ్చుకుపోవడంతో అటు పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకుని కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు. కంటైనర్ లోపలికి చొచ్చుకుపోవడంతో కారులో ఉన్నటువంటి మృతదేహాలు ఇరుక్కుపోయిన పరిస్థితి. కొన్ని గంటల పాటు శ్రమించి పోలీసులు 4 మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఈ ప్రమాద సమయంలో 2 తీవ్ర గాయాలు పాలయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్ళు మార్గ మధ్యంలోనే మృతి చెందడం జరిగింది. మరొక విద్యార్థికి తీవ్ర గాయాలు పడటంతో ఆసుపత్రికి చికిత్స కోసం పంపించి అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో కారు నుంచి మృతదేహాలను బయటకు తీయడం పోలీసులు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఆ మార్గంలో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. పోలీసులు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే ఈ విజ్ఞాన యూనివర్సిటీ చెందినటువంటి, అదేవిధంగా చలపతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందినటువంటి విద్యార్థులకు సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని అందించారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కూడా ఈ చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మొత్తంగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే ఈ 6 కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు నింపాయని చెప్పాలి. ముఖ్యంగా 5 విద్యార్థులు ఒకేసారి దుర్మరణం పాడటంతో ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయని చెప్పాల్సిన పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిలకలూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరు వైపు నుంచి వస్తున్నటువంటి కారు లారీని వెనక నుంచి హిట్ ఇవ్వటం వల్ల స్పాట్లో 4 చనిపోయారు. ఒకరిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. తదుపరి వివరాలు కేసు నమోదు చేసి తెలియజేయడం జరుగుతుంది. కేసు దర్యాప్తు చేస్తాం. వీళ్ళ వివరాలు ఇంకా తెలియరాలేదు. వీళ్ళ తాలూకా వాళ్ళు ఫోన్లు తీసుకొని వీళ్ళ తాలూకా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు హాస్పిటల్లో క్రిటికల్గా ఉంది. ఒక అతని పరిస్థితి పర్వాలేదని వడ్లమూడి విజ్ఞాన స్టూడెంట్స్ అంటున్నారు. ఆ వివరాలు ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
చిలకలపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరు వైపు నుంచి వస్తున్నటువంటి కారు లారీని వెనక నుంచి హిట్ ఇవ్వటం వల్ల స్పాట్లో నలుగురు చనిపోయారు. ఒక ఇద్దరిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. తదుపరి వివరాలు కేసు నమోదు చేసి తెలియజేయడం జరుగుతుంది. కేసు దర్యాప్తు చేస్తున్నాం. వీళ్ళ వివరాలు ఇంకా తెలియరాలేదు. వీళ్ళ తాలూకా వాళ్ళు ఫోన్లు తీసుకొని వీళ్ళ తాలూకా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత తదుపరి వివరాలు తెలియజేస్తారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రిటికల్గా ఉంది. ఒక అతని పరిస్థితి పర్వాలేదని చెప్తూ